శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులు గంధమాదన పర్వతానికి చేరుకుని ఆశిష్టేయుడు ఆశ్రమానికి వెడితే అక్కడ ఆశిష్టేయుడు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ఉండేటువంటి వింతలు వినోదాలు చూస్తూ ఉండండి, అంతేకాని ఇంకా పైని వెళ్ళడానికి మానవ మాత్రుడికి అవకాశం లేదు, ఇదంతా కూడా కుబేరుడి యొక్క ప్రాంగణం ఇదంతాను, అందుకని ఇక్కడి నుంచి ముందరికి వెళ్ళకండి అని హెచ్చరించాడు. ఇక్కడ మటుకు హాయిగా మీరు విశ్రాంతి తీసుకుని హాయిగా అర్జునుడి కోసం నిరీక్షిస్తూ ఉండండి అని చెప్పాడు. అయినప్పటికీ ద్రౌపది మాటలు విని భీమసేనుడు కొద్దిగా అక్కడ క్రోధవశులైనటువంటి రాక్షసులందరూ ఇక్కడ కాపలా కాస్తూ ఉంటారు అని చెప్పినప్పటికీ కూడా అతను ద్రౌపది మాటలకు ప్రేరేపణ పొందినటువంటి వాడై ముందరికి వెళ్ళేటప్పటికి కొంతమంది రాక్షసులు అతన్ని నిరోధించారు, వాళ్ళందరినీ సంహరించాడు. అలాగే మణిమంతుణ్ణి కూడా సంహరించాడు. ఆ తర్వాత ఆ విషయం తెలిసి కుబేరుడే సాక్షాత్తుగా అక్కడికి వచ్చాడు. ఈ భీమసేనుడు ఏమయ్యాడని అతను వెతుక్కుంటూ ధర్మరాజును నకుల సహదేవులు కూడా వచ్చారు. అక్కడ కుబేరుడు వీళ్ళని కలిసినటువంటి వాడై వెంటనే ఆయన ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి, నాయన ధర్మరాజా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నువ్వు ఇక్కడి నుంచి చక్కగా ఆశిష్టేయుడు ఆశ్రమానికే తిరిగి వెళ్ళండి, అక్కడే విశ్రాంతిని పొందండి అని. అంతేకాని ఈ భీమసేనుడు యొక్క క్రోధానికి ఇతను చేసినటువంటి దాన్ని తప్పుగా నువ్వు భావించకు, ఎందుకంటే శాపవశాత్తు వాళ్ళందరూ కూడా ఈ భీమసేనుడి చేతిలో సంహరింపబడవలసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందువలన అది అట్లాగే జరిగిందే తప్ప అందులో భీమసేనుడు కేవలం నిమిత్త మాత్రుడే తప్ప మరేమీ కాదు. అందువలన అతని మీద నువ్వు కోపమేమీ పెట్టుకోకు అని చెప్పి, యథా జిష్ణుర్మహేంద్రస్య యథా వాయోర్వృకోదర ధర్మస్య త్వం యథా తాత యోగోత్పన్నో నిజస్సుత ఆత్మజాన్ ఆత్మసంపన్నౌ యమౌ చోభౌ యథాశ్వినో రక్షాస్త్వద్వన్మామాసి మమాపీహ యూయం సర్వే యుధిష్ఠిరా అని చెప్పాడు. ఓ యుధిష్ఠిరా, ఇంద్రుడికి అర్జునుడిలాగా, వాయుదేవుడికి భీముడిలాగా, యమధర్మరాజుకు నీవు యోగ బలంతో పుట్టినటువంటి కన్న కొడుకులు మీరు. అశ్విని దేవతలో సమానమైనటువంటి కవలలిద్దరూ వారి కుమారులు. అందువల్ల మీరంతా కూడా కాపాడదగినటువంటి వాళ్ళు, నాకు కూడా అలాంటి వాళ్ళే, మీరందరూ కూడా పుత్ర సమానులే అని చెప్పాడు. అర్ధతత్వ విధానజ్ఞ సర్వధర్మ విధానవిత్ భీమసేనాదవరజ ఫాల్గుణ కుశలీదివి. అలాగే ఒక ప్రయోజనాన్ని ఆశించి దాని స్వరూపాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మసలుకోవడంలో నిష్ణాతుడైనటువంటి వాడు అర్జునుడు. అతడు అన్ని ధర్మాలను తెలిసినటువంటి వాడు, ఆచరణను కూడా తెలిసినటువంటి వాడు. అటువంటి అర్జునుడు స్వర్గంలో చాలా కుశలంగా ఉన్నాడయ్యా, నువ్వు అతని గురించి ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. యా కాశ్చన మతాలోకే స్వర్గ్యా పరమ సంపద జన్మ ప్రభృతితా సర్వా స్థితాస్థాత ధనంజయే. నాయన, ఈ లోకంలో ఏవైనప్పటికీ కూడా స్వర్గ సంబంధమైనటువంటి గొప్ప సంపదలుగా తలపబడుతున్నాయో అవన్నీ కూడా అర్జునుడిలో పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అందువలన నువ్వు అర్జునుడి గురించి ఏమీ విచారించవలసిన విషయం లేదు. ఎందుకంటే అతడికి గొప్ప ఇంద్రియ నిగ్రహం ఉన్నది, దానం ఉన్నది, బలం ఉన్నది, బుద్ధి ఉన్నది. ఇవన్నీ కూడా అతనికి మహాపురుషుడికి ఉండవలసినటువంటి ఏ లక్షణాలు అయితే చెబుతారో ఆ లక్షణాలన్నీ కూడా అర్జునుడిలో పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అందువలన అతని గురించి నువ్వు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. అతను చాలా సుఖంగా స్వర్గలోకంలో ఉన్నాడు. దమోదానం బలం బుద్ధి ధృతి తేజ ఉత్తమం ఏతాన్యపి మహాసత్వే స్థితాన్యమిత తేజసి. బలము అలాగే అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అర్జునుడు. అతని యందు మనోనిగ్రహం ఉన్నది, ఇంద్రియ నిగ్రహం ఉన్నది, దమం అంటే దానం ఉన్నది, బలం ఉన్నది, బుద్ధి ఉంది, సిగ్గు ఉంది, ధైర్యం ఉంది, కాంతి ఉంది. ఏవైతే గొప్ప గుణాలుగా చెబుతారో అవన్నీ కూడా అతనిలో ఉన్నాయ్యా. నమోహాత్ కురితే జిష్ణు కర్మ పాండవ గర్హితం న పార్థస్య మృషోక్తాని కథయంతి నరానృషు. అర్జునుడు మోహంతో ఎప్పుడు నిందింపదగినటువంటి పని ఎప్పుడు చేయడు, అంటే మోహానికి లోను కాడు.
అతడు ఎట్లా చెయ్యాలో విచక్షణని ఎరిగి కార్యకార్య జ్ఞానము కలిగినటువంటి వాడై చాలా జాగ్రత్తగా చేస్తాడు తప్ప ఎప్పుడు ఉద్రేకంతో కానీ లేక నిగ్రహం కోల్పోయి కానీ క్రోధవశుడే అని కానీ ఏ కార్యము చేయడు. అలాగే అసత్య భాషణం అనేటువంటిది అర్జునుడిలో ఎప్పుడూ లేదు. ఇటువంటి మంచి గుణములన్నీ కూడా అర్జునుడిలో ఉన్నాయ్యా. స దేవపితృగంధర్వై కురూణాం కీర్తివర్ధన మానిత కురుతే అస్త్రాణి శక్ర సద్మని భారత. ఓ యుధిష్ఠిర, కురువంశీయుల యొక్క కీర్తిని అంతటిని కూడా పెంచేటువంటి వాడే అర్జునుడు. అందువలన అతడు ఇంద్రుడి భవనంలో దేవతలు పితృదేవతలు గంధర్వులందరి చేత కూడా గౌరవింపబడి అస్త్రాలన్నింటినీ కూడా అభ్యసిస్తున్నాడు అక్కడ. అందువలన అతడు దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా స్వీకరించి వస్తాడు. ఆ ఇంద్రుడి దగ్గర అతడు ఇటువంటి శిక్షణ అంతటినే పొందుతున్నాడు. యోసౌ సర్వాన్ మహీపాలాన్ ధర్మేణ వశమానయత్ శాంతనుర్మహాతేజా పితుస్తవ పితామహ ప్రీయతే పార్థపార్థేన దివి గాంధీవ ధన్వినా సమ్యక్ చాసో మహావీర్య కులధుర్యేణ పార్థివ. ఓ పార్థ, ధర్మం చేత రాజులందరినీ కూడా వశం చేసుకున్నటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి నీ తండ్రికి తాత అయినటువంటి శాంతనుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాజయ్య. అతడు వంశప్రతిష్టాకారకుడైనటువంటి అర్జునుడితోటి స్వర్గంలో చాలా ప్రీతిని పొందుతున్నాడు. అతను అబ్బా మా మునిమానవుడు వచ్చాడు స్వర్గానికి అని చెప్పి అతడు చాలా ఆనందపడుతున్నాడు. పితॄన్ దేవాన్ ఋషీన్ విప్రాన్ పూజయిత్వా మహాతపాః సప్తముఖ్యాన్ మహామేధాన్ ఆహరత్ యమునాం ప్రతి అధిరాజస్సరాజన్ స్వాం శాంతనుః ప్రపితామహ స్వర్గజిత్ శక్రలోకస్థ కుశలం పరిపృచ్ఛతి. మహాతపస్వి అయినటువంటి ఆ శాంతనుడు పితృదేవతలను దేవతలను ఋషులను బ్రాహ్మణులు అందరినీ కూడా పూజించి యమునా నది వద్ద ప్రధానమైనటువంటి 7 గొప్ప మహామేధయాగాలు చేశాడయ్యా. అతడు రాజాధిరాజే స్వర్గాన్ని కూడా జయించి ఇంద్రలోకంలో ఉన్నటువంటి నీ తాత శాంతనుడు నీ కుశలం అడుగుతున్నాడు అని కుబేరుడు యుధిష్ఠిరుడితో చెబుతున్నాడు. ఏతచ్ఛ్రుత్వాత్ వచనం ధనధేన ప్రభాషితం పాండవాస్త తతస్తేన బభూవు సంప్రహర్షితాః తతశక్తిం గదాం ఖడ్గం ధనుశ్చ భరతర్షభ ప్రాధ్వం కృత్వా నమశ్చక్రే కుబేరాయ వృకోదరః. ఈ విధంగా కుబేరుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా ఆలకించారు పాండవులు ధర్మరాజుతో సహా. వాళ్ళందరూ విన్నటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళై చాలా సంతోషాన్ని కూడా పొందారు. అట్లాగే భరత వంశశ్రేష్ఠుడైనటువంటి భీముడు కూడా శక్తి గద కత్తి ధనుస్సులు ఈ ఆయుధాలన్నీ కూడా కింద పెట్టి అనుకూలంగా కుబేరుడికి ఆయన నమస్కారం చేసి మనఃపూర్వకంగా అతనికి నమస్కారం చేసినటువంటి వాడయ్యాడు. తతో బ్రవీద్ధనాధ్యక్ష శరణ్య శరణాగతం మానః భవ శత్రూణాం సుహృదాం నందివర్ధన. ఎప్పుడైతే నమస్కరించి తన శరణాగతిని కోరినటువంటి వాడయ్యాడో భీమసేనుడు వెంటనే ఆనందించాడు కుబేరుడు. ఆనందించినటువంటి వాడే ఆ కుబేరుడు శత్రువులకి గౌరవభంగాన్ని స్నేహితులకు ఆనంద వృద్ధిని కలుగు చేసేవాడు కావయ్యా అని ఆశీర్వదించాడు. అంటే ఏంటి? శత్రువులందరినీ కూడా దునుమాడు, అలాగే నీ స్నేహితులందరి యొక్క ఆ వృద్ధిని కాంక్షించు, అటువంటి విధంగా నువ్వు ఉండవలసింది అని ఆశీర్వచనం చేసేట. స్వేషు వేష్మసు రమ్యేషు వసతామిత్రతాపనా కామాన్న పరిహాస్యంతి యక్షావో భరతర్షభాః. ఓ తాపసులైనటువంటి భారత వంశోత్తములారా, అందమైనటువంటి మీ నివాసాల్లో మీరు హాయిగా నివసించండి. యక్షులు మీరు కోరుకున్నటువంటి వాటికి దేనికి కూడా అడ్డు తగలరు, ఇక్కడ ఉన్నంతసేపు కూడా మీకు హాయిగా ఉండండి అని చెప్పాడు. శీఘ్రమేవ గుడాకేశ కృతాస్త్ర పునరేషతి సాక్షాన్ భగవతా సృష్ట సంప్రాప్స్యతి ధనంజయ. అర్జునుడు ఆ అస్త్ర విద్యనంతటినీ కూడా పొందినటువంటి వాడై అభ్యాసం చేసి అధ్యయనం చేసి అస్త్ర విద్యను దివ్యాస్త్రాలన్నీ కూడా పొందినటువంటి వాడైనటువంటి అర్జునుడు స్వయంగా ఇంద్రుడే పంపిస్తాడయ్యా ఆయన అతన్ని. అలా వచ్చి మిమ్మల్ని తొందరలోనే కలుస్తాడు. అంతవరకు మీరు ఇక్కడే ఆశ్రమంలో ఆశ్రమ ఆశ్రమంలో హాయిగా మీరు ఉండొచ్చు. మీకు కావలసినటువంటివన్నీ కూడా ఇక్కడ సంభారాలన్నీ యక్షులు సమకూరుస్తారు. మీకు ఏ విధంగానూ యక్షులు ఎవరు అడ్డు తగలరు అని చెప్పాడు. ఏవముత్తమ కర్మాణం మనసిష్య యుధిష్ఠిరం శ్వేతం గిరివర శ్రేష్టం ప్రేయో గుహ్యకాధిపక. అలాగే
యుధిష్ఠిరుడికి ఈ విధంగా యక్షరాజు అయినటువంటి కుబేరుడు చెప్పాడు, అన్ని విషయాలు తెలియజేశాడు. ఆ పాండవులకు కూడా తెలియజేశాడు, భీముడికి కూడా ఆశీస్సులు అందజేశాడు. చేసినటువంటి వాడై ఆయన కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తం పరిస్తోమ సంకీర్ణై నానారత్న విభూషితై యానైరనుయుర్యక్షా రాక్షసాశ్చ సహస్రశ. ఆ తర్వాత ఈ యక్షులందరూ కూడా అనేకములైనటువంటి రత్నాలతో అలంకరింపబడినటువంటి అనేక వాహనాల్లో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా యక్షరాక్షసులందరూ కూడా కుబేరుణ్ణి అనుసరించి ఆయన వెనకాల వెళ్ళిపోయారు. పక్షిణామివ నిర్ఘోష కుబేర సదనం ప్రతి బభూవ పరమాస్వానం ఐరావత పథే యథా. ఆ ఐరావతం వెళ్ళేటువంటి ఇంద్రుని పట్టణ మార్గంలో లాగా కుబేరుడు భవనం వైపు వెడుతున్నటువంటి ఆ గుర్రాల యొక్క చప్పుడు ఎలా ఉందయ్యా అంటే, ఎగిరేటువంటి పక్షులు తమ రెక్కలతో చేసేటువంటి ధ్వని ఎలాగైతే ఉంటుందో అలాగా ఆ అశ్వాల యొక్క ధ్వని అట్లా కనిపిస్తుందట. తే జగ్మస్తూర్ణమాకాశం ధనాధిపతి వాజిన ప్రకర్షంత ఇవాభ్రాణి పిబంత ఇవ మారుతం. అవి ఎలా ఉన్నాయంటే మేఘాలను లాగుతున్నాయి, అంటే ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. అందువల్ల మేఘాలను లాగుతున్నాయా అన్నట్టు, గాలిని తాగుతున్నాయా అన్నట్టు ఆ కుబేరుడి యొక్క గుర్రాలు వెంటనే ఆకాశంలోకి ఎగిరినటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయట. తతస్థాని శరీరాన్ని గతసత్వాన్ని రక్షసాం అపాకృష్యంత శైలాగ్రాధనాధిపతి శాసనాత్. ఆ కుబేరుడి యొక్క ఆజ్ఞ వలన కొండపై మీద ప్రాణాలు విడిచినటువంటి రాక్షసుల యొక్క శరీరాలన్నీ కూడా తొలగింపబడ్డాయి. అక్కడ తేషాం హి శాపకాల సకృత్వాగస్త్యేన ధీమత సమరే నిహతాస్తస్మాత్ శాపస్యాంతో భవత్తదా. పాండవాశ్చ మహాత్మానస్తేషు వేస్మేషు తాం క్షపాం సుఖమూషుర్గతోద్వేగా పూజిత సర్వరాక్షసై. బుద్ధిమంతుడైనటువంటి అగస్త్యుని చేత వాళ్ళకి శాపం ఎంతవరకు కూడా నిర్ణయింపబడింది అంటే, మీరు ఫలానా ఒక మానవుడి చేతిలో మీరు అందరూ హతులవుతారో అప్పటికి మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. అందువల్ల వాళ్ళంతా యుద్ధంలో ఆ విధంగా చంపబడ్డారు. దాంతో వాళ్ళకి శాపం అంతా తొలగిపోయిందిట. దాంతో మహాత్ములైనటువంటి పాండవులందరూ కూడా ఆ రాత్రి తమ నివాసాల్లో అక్కడ ఉండేటువంటి మిగిలినటువంటి రాక్షసుల చేత యక్షుల చేత అందరి చేత పూజింపబడుతూ ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా హాయిగా సుఖంగా ఉన్నారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి యక్షయుద్ధ పర్వణి కుబేరవాక్యే 260 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో యక్షయుద్ధ పర్వం అనే ఉపపర్వంలో కుబేరవాక్యం అనేటువంటి 162వ అధ్యాయము పూర్తయింది. 163వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఇవన్నీ కూడా అతత సూర్యోదయే ధౌమ్య కృత్వా అహ్నికమరిందమ ఆష్టిషేణేన సహిత పాండవానభ్యవర్తత. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో అనుష్ఠానాన్ని అంతటిని కూడా ముగించుకున్నటువంటి వాడై ఈ పాండవుల పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఆష్టిషేణుడితో కలిసి పాండవుల దగ్గరికి వచ్చాట. తే అభివాద్య అష్టిషేణస్య పాదో ధౌమ్యస్య చైవ తత ప్రాంజలయ సర్వే బ్రాహ్మణాస్థాన పూజయన్. ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తరుడు వచ్చాడు అంటే కనుక అతడికి పాదాలకి నమస్కారం చేసి అతడికి అర్ఘ్యాపాద్యాదులన్నీ కూడా ఇచ్చి అతన్ని పూజించి అప్పుడు మాట్లాడతాడు ధర్మరాజు. ఆ విధంగానే వీళ్ళ కుల పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వచ్చాడు, మహానుభావుడైనటువంటి ఆర్షిషేణుడు వచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు, చేతులు జోడించి ఆ బ్రాహ్మణుని పూజించేట. తతో యుధిష్ఠిరం ధౌమ్య గృహీత్వా దక్షిణే కరే ప్రాచీం దిశమభిప్రేక్ష మహర్షి రథమబ్రవీత్. అప్పుడు ధౌమ్య మహర్షి యుధిష్ఠిరుడి యొక్క కుడి చేయి పట్టుకుని తూర్పు దిక్కు వైపు చూపిస్తూ ఈ విధంగా అన్నట్టు ధౌమ్యుడు. అసౌ సాగర పర్యంతం భూమిమావృత్య తిష్టతి శైలరాజో మహారాజా మందరోతి విరాజతే. మహారాజా, పర్వతాలన్నిటికీ కూడా రాజైనటువంటి మందర పర్వతం చూసావు. ఈ మందర పర్వతము ఇది సముద్రం దాకా కలిగినటువంటి భూమినంతా కూడా ఇక్కడ ఆవరించి ఉందయ్యా. ఇంద్రవైశ్రవణావేతాం దిశం పాండవ రక్షత పర్వతైశ్చ వనాంతైశ్చ కాననైశ్చ సుశోభితాం. అంతేకాకుండా కొండలు అడవుల మధ్య భూములు అడవులతో శోభిల్లేటువంటి ఈ దిక్కునంతటినీ కూడా కుబేరుడు ఇంద్రుడు కుబేరుడు కూడా ఈ మొత్తము భాగాన్నంతటినీ కూడా రక్షిస్తున్నారయ్యా. ఏతదాహుర్మహేంద్రస్య రాజ్ఞో వైశ్రవణస్య చ ఋషయ సర్వధర్మజ్ఞా సద్మతాతమనీషిణ అతశ్చోద్యంతమాదిత్యం ఉపతిష్టంతి వై ప్రజా ఋషయశ్చాపి ధర్మజ్ఞా సిద్ధా సాధ్యాశ్చ దేవతాః.
అలాగే అన్ని ధర్మాలు ఎరిగినటువంటి గొప్ప మేధావులైనటువంటి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినటువంటి గొప్ప ఋషులందరూ కూడా ఈ చోటును ఇంద్ర కుబేరుల యొక్క నివాసం అని చెబుతూ ఉంటారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ ఇంద్రుడు కుబేరుడు కూడా నివాసం ఉంటారయ్యా. ఇక్కడ ఉదయించేటువంటి సూర్యుడిని ప్రజలు, ధర్మజ్ఞులైనటువంటి ఋషులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ దిక్కు నుంచే ఆ సూర్యుడు ఉదయిస్తాడు కదా. యమస్తు రాజా ధర్మజ్ఞ సర్వప్రాణభృతాం ప్రభు ప్రేత సత్వగతిం హ్యేనాం దక్షిణామాశ్రితో దిశం. అలాగే ప్రాణులందరినీ నియమించేటువంటి యమధర్మరాజు మరణించినటువంటి ప్రాణులు వెళ్ళేటువంటి మార్గం ఏంటంటే దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కునున్నాడయ్యా. ఏత సంయమనం పుణ్యం మతీవాద్భుత దర్శనం ప్రేత రాజస్య భవనం బుద్ధ్వా పరమయాయుతం. సంయమనము అంటారు దీన్ని. ఈ సంయమనము అనేటువంటి ఇది యముడి యొక్క సంయమనం అంటే ఆ యముని యొక్క భవనము, ఆయన యొక్క నివాసం అదంతా కూడా. అందువలన అలా ఉండేటువంటి దాన్ని ప్రేతరాజు అయినటువంటి యముడి యొక్క భవనం అది చాలా పవిత్రమైనటువంటిది, చూడడానికి చాలా అద్భుతమైనటువంటిదయ్యా. సర్వ సమృద్ధి కలిగినటువంటిది, అటువంటి ఆ గొప్పదైనటువంటిది ఆ సంయమనము. యం ప్రాప్య సవితారాజన్ సత్యేన ప్రతిష్టతి హస్తం పర్వతరాజానం ఏతమాహుర్మనీషిణ ఏతం పర్వతరాజానం సముద్రం చ మహోదధిం ఆవసన్ వరుణో రాజా భూతాన్ని పరిరక్షతి. ఓ యుధిష్ఠిర, మేధావులందరూ కూడా ఈ పర్వతరాజాన్ని అస్తాచలము అంటారయ్యా. ఇక్కడికి చేరి సూర్యుడు ఏం చేస్తాడు? అస్తమిస్తాడు. అందులో సత్యం చేత అస్తమిస్తున్నాడు అంటే సత్యం చేత ప్రతిష్ఠితుడవుతున్నాడని అర్థము. ఈ పర్వతరాజం మీద జలంతో నిండినటువంటి సముద్రంలో నివసిస్తూ రాజైనటువంటి వరుణుడు ప్రాణులందరినీ కాపాడుతూ ఉంటాడయ్యా. ఉదీచిం దీపయన్నేష దిశం తిష్టతి వీర్యవాన్ మహామేరుర్మహాభాగా శివో బ్రహ్మ విదాంగతి. అంతేకాకుండా ఓ మహాభాగా, శక్తిమంతము శుభకరము బ్రహ్మవేత్తలందరికీ కూడా ఆశ్రయం మైనటువంటి మేరు పర్వతం ఉంది. ఇది ఉత్తర దిక్కునంతటిని కూడా ప్రకాశింపచేస్తూ ఉంటుందయ్యా. అటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి మేరు పర్వతం అత్యద్భుతమైనటువంటిది. యస్మిన్ బ్రహ్మ సదస్తేవా భూతాత్మా చాపతిష్టతే ప్రజాపతి సృజన్ సర్వం యత్ కించిత్ జంగమాగమం. దాని యందే ఆ మేరు పర్వతం పైనే బ్రహ్మదేవుని యొక్క సభ ఉందయ్యా. ప్రాణులకు ఆత్మ అయినటువంటి బ్రహ్మ కదిలే ప్రాణాలను, కదలని ప్రాణాలను అన్నింటినీ కూడా ఆయనే సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ యొక్క సృష్టి ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడాను. అందువలన అటువంటి ఆ బ్రహ్మ యొక్క నివాసము, బ్రహ్మ యొక్క సభ అక్కడ ఉందయ్యా. యానాహుర్ బ్రహ్మణ పుత్రాన్ మానసాన్ దక్ష సప్తమాన్ తేషామేవ మహామేరు శివం స్థానమనామయం. అలాగే ఆ దక్షుడు 7వ వాడిగా కలిగినటువంటి బ్రహ్మ మానసపుత్రులు ఉన్నారు. ఆ బ్రహ్మ మానసపుత్రులు అందరూ కూడా ఈ మేరు మహామేరు పర్వతం అంటారు దీన్ని, మహామేరు అని. ఈ మహామేరు పర్వతం మీదే సుఖంగా వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. అత్ర ఇవ ప్రతిష్టంతి పునరేవోదయంతి చ సప్త దేవర్షయస్తాత వశిష్ఠ ప్రముఖాస్తథా. అలాగే వశిష్ఠులు మొదలైనటువంటి సప్తర్షులు ఉన్నారు. ఆ దేవర్షులు అంటారు వాళ్ళని. అటువంటి దేవర్షులైనటువంటి ఆ సప్తర్షులు ఎప్పుడూ కూడా ఇక్కడే ప్రజాపతితో కలిసి, అంటే బ్రహ్మతో కలిసి ఇక్కడే లీనమవుతూ ఉంటారు, ఇక్కడే సభల్లో ఉంటూ ఉంటారు, మళ్ళీ ఉదయిస్తూ ఉంటారు, లయమవుతూ ఉంటారు వాళ్ళు. దేశం విరజ సంపస్య మేరోహ శిఖరముత్తం ఎత్ర ఆత్మతృప్తైరధ్యాస్తే దేవై సహ పితామహ. ఉత్తమైనటువంటి ఆ మేరు శిఖరాన్ని చూడు ఎంత అద్భుతంగా ఉందో. అది అక్కడ రజోగుణం అనేటువంటిది అసలు ఉండదు. అంటే రజోగుణము లేనటువంటి చోటే కాదు, అక్కడికి వెడితే కనుక ఎవరికి రజోగుణం కలగదు. అందువలన రజోగుణం కలగనటువంటి చోటది. అక్కడ ఆత్మతృప్తి కలిగినటువంటి, అంటే సత్వప్రధానమైనటువంటి ప్రదేశం అది. అక్కడ ఆత్మతృప్తి కలిగినటువంటి దేవతలందరితోటి కలిసి బ్రహ్మ నివాసం చేస్తూ ఉంటాడు. యమాహు సర్వభూతానాం ప్రకృతిం ధ్రువం అనాదినిధనం దేవం ప్రభుం నారాయణం పరం బ్రహ్మణ సదనాత్తస్య పరం స్థానం ప్రకాశతే దేవాపి న పశ్యంతి సర్వతేజోమయం శుభం అత్యర్కానలదీప్తం తత్స్థానం విష్ణోర్మహాత్మనః స్వయేవ ప్రభయా రాజన్ దుష్ప్రేక్షం దేవదానవై. ఆ ప్రాణులన్నిటికీ కూడా, అలాగే ఈ ప్రకృతి అంతటికీ కూడా శాశ్వతమైనటువంటి కారణము, అలాగే ఆద్యంత లేనటువంటి వాడు, పరమ ప్రభువైనటువంటి దేవుణ్ణే నారాయణుడు అంటారు.
అలాగే ఆ నారాయణుడి యొక్క ఉత్తమమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది బ్రహ్మలోకం కంటే కొద్దిగా దూరంగా అక్కడ ఆ పైన ప్రకాశిస్తూ ఉంటుంది. అది అత్యంత ప్రకాశమానమైనటువంటిది. సమస్తమైనటువంటి వెలుగుల యొక్క సమూహము అదే. అలాగే శుభస్వరూపము. దేవతలకు కూడా అది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అనుకూలమైనటువంటిది కాదది. అందువలన దేవతలు కూడా సులభంగా ప్రవేశానికి వీలు కానటువంటిది. అలాగే సూర్యుడు అగ్నుల కంటే అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటిది. ఆ స్థానం ఏదైతే ఉందో అది పరమాత్మ విష్ణువుదయ్యా. స్వయంగా ప్రకాశించేటువంటి ఆ చోటు ఏదైతే ఉందో అది దేవదానులకు కనిపించదు. దాన్ని నారాయణుడి యొక్క స్థానం అని చెబుతారు. అత్యద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి స్థానము. ఆ స్థానంలో భగవానుడైనటువంటి ఆద్యంతములు లేనటువంటి ఆ అనాది అయినటువంటి ఆ మహాపురుషుడైనటువంటి నారాయణుడు ఆయన యొక్క సంకల్పంతో మొత్తం అంతా కూడా ఈ జగత్తు యొక్క అన్నీ కూడా నిర్వహింపబడుతూ సృష్టి స్థితి లయాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి. అటువంటి భగవానుడైనటువంటి విష్ణువు యొక్క స్థానమయ్యా ఇది అని తెలియజేస్తూ ధౌమ్యుడు ఈ విషయాలన్నీ కూడా ధర్మరాజుకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.